సహజ మార్గం ప్రేమించే వస్తువు అవ్వాలి. ఆ విధంగా నాదవ్వాలి. అంతేగాని అదొక సంస్థకు సంబంధించినది మాత్రమే కారాదు. సహజ మార్గం నా జీవన సరళి కావాలి. ఉదయం లేవంగానే సాధన చేసుకునే చోటికి వెళ్ళి ఎంతో సహజంగా కూర్చుని ధ్యానంలో లీనమైపోవాలి. అలాగే దశ నియమాలను సహజంగా పాటించాలి, వాటిని గుర్తు చేసుకుంటూ కాదు. అప్పుడే నా గురువు నేను ఏ రకంగా ఉండాలనుకుంటారో ఆ విధంగా తయారైనట్లు, అంటే మనం ఇష్టపూర్వకంగా చేస్తున్నట్లు. అప్పుడు మిమ్మల్ని ఎవరైనా మీరు ధ్యానం చేస్తారా అని అడిగితే అదేమిటి అలా అడుగుతారు, అది అందరికీ సహజ లక్షణం కదా అంటారు. దానిని బట్టి సాధన అన్నది మీ జీవితంలో విడదీయరానిది అయిందన్నమాట. సహజ మార్గ సాధనలోని రహస్యం ఇదే.